హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు బుడ్డీస్. ఇవాళ మురుదేశ్వర టెంపుల్ గురించి చెప్పుకుందామండి. మురుదేశ్వర టెంపుల్ దేవాలయం కందుకు పర్వతం మీద ఉంటుందండి. ఈ పర్వతానికి మూడు వైపులా సముద్రం అనేది ఉంటుంది, అరేబియన్ సీ ఉంటుంది. ఈ ఆలయం ఒక పుణ్యక్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా వెళ్ళిందండి. ఇరు దేశాల నుంచి పర్యాటకులు ఆకర్షంగా ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తుంటారండి. ఇది మహాశివుడి స్టాచ్యూ. ఆ దేశంలో రెండో స్టాచ్యూ, అతి పెద్ద స్టాచ్యూలో సెకండ్ ప్లేస్లో ఉందండి మన అన్ని దేశాల్లో, ప్రపంచంలో కల్లా. ఇక్కడ తప్పకుండా చూడవలసిన మరో ప్రదేశం భూ కైలాస మ్యూజియం. ఇక్కడ టికెట్ ధర లోపలికి 10 రూపీస్ అండి. ఈ ఆలయం స్థల పురాణం గురించి చెప్పబడి ఉంటుంది. తల్లి కోరిక మేరకు రావణాసురుడు మహాశివుడి ఆత్మలింగాన్ని తీసుకెళ్ళడానికి తపస్సు చేస్తాడండి. ఆత్మలింగం రావణాసురుడి చేతికి చిక్కితే లోకమంతా అల్లకొల్లోలం చేస్తాడని తెలుసుకున్న మహావిష్ణువు మాయ చేస్తాడండి. మోసపోయినా అని తెలుసుకున్న రావణాసురుడు తిరిగి మళ్ళా తపస్సు చేస్తాడు. శివుడు మెచ్చి ఆ తపస్సుకి ప్రత్యక్షమవుతాడండి. ప్రత్యక్షమయ్యేసి తనకి శివలింగాన్ని ఇస్తాడండి, ఆత్మలింగాన్ని. ఇచ్చిన తర్వాత ఒక కండిషన్ అనేది పెడతాడు మహాశివుడు. ఈ శివలింగాన్ని నువ్వు అంతిమయాత్ర చేరేంత వరకు ఈ శివలింగాన్ని కింద పెట్టకూడదు అనేసి చెప్తాడండి. ఒకవేళ కింద పెట్టారు అంటే నీకు ఆ శక్తి అనేది లభించదు అని కండిషన్ పెడతాడండి. దానికి సరే అని రావణాసురుడు బయలుదేరతాడండి. అక్కడి నుంచి వెళ్ళే దోవలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గోకర్ణ అనే ఊరికి చేరుతాడండి రావణాసురుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సమయానికి సంధ్యా సమయం అయిపోతుందండి, సాయంకాల సమయం అవుతుంది. సాయంకాల సమయం అయిన వెంటనే రావణాసురుడు సంధ్యావందనానికి రెడీ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ శివలింగాన్ని కింద పెట్టలేక పట్టుకొనే ఉంటాడండి. అలాగే ఇంకా చుట్టుపక్కల చూస్తే ఒక గోవుల కాపరి అనే అతను కనిపిస్తాడు. గోవుల కాపరి కనిపించిన వెంటనే సరే ఈ శివలింగాన్ని తన చేతిలో పెట్టేసి సంధ్యావందనానికి నేను వెళ్ళొచ్చు అనుకొని ఆ బాలుణ్ణి పిలుస్తాడు. తీసుకెళ్ళమనేసేసి పట్టుకోమని చెప్పేసి చెప్తాడండి శివలింగాన్ని. ఓకే అని ఆ బాలుడు, నేను ఇంత బరువు మొయ్యలేను, నేను నిన్ను 3 టైమ్స్ పిలుస్తాను, ఈ 3 టైమ్స్ లోపల నువ్వు వస్తే ఓకే, లేదు అంటే శివలింగాన్ని కింద పెట్టేస్తాను అని చెప్తాడు ఆ బాలుడు. సరేననేసి రావణాసురుడు సంధ్యావందనానికి వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత కాసేపటికి నేను పెట్టేస్తున్నానని చెప్పేస్తూ ఉంటాడు మొయ్యలేక. సరేనని తను వచ్చేలోపే ఆ శివలింగాన్ని భూమిపైన పెట్టేస్తాడు. ఆ పెట్టేసిన తర్వాత రావణాసురుడికి చాలా కోపం వచ్చేస్తుందండి. ఆ శివలింగాన్ని లేపడానికి ట్రై చేస్తాడు కానీ అది రాదు, ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. ఇంకా తర్వాత ఆ బాలుడి పైన బాగా కోపం వచ్చి తనని కొట్టాలని ట్రై చేస్తే ఆలోపు ఆ బాలుడు గణేశుడిలా మారిపోతాడు. ఓ నువ్వా ఇలా చేసింది, దాన్ని భంగం చేశావు, ఎందుకు అలా చేశావు అనేసి అడుగుతాడు. నువ్వు నీచుడివి, నీ చేతికి ఈ శివలింగం అనేది దొరికితే లోకం మొత్తం అల్లకల్లోలం చేస్తావు అని చెప్తాడు. ఆ శివలింగాన్ని లేపేదానికంటే ముందు నా కాలిని నువ్వు లేపు చాలు, భూమిపైన ఉన్న నా కాలిని పైకి లేపు, ఆ తర్వాత శివలింగాన్ని నేనే నీకు ఇస్తాను అని చెప్పేసి బాలగణేశుడు చెప్తాడండి. ట్రై చేస్తాడు కానీ ఏం రాదు. ఫస్ట్ రావణాసురుడు ఒక తలతోటి ట్రై చేస్తాడు, అయినా వీలు కావడంతో మిగిలిన 10 తలలో శక్తిని తెచ్చుకొనేసి ట్రై చేస్తాడు కానీ వల్ల కాదు, ఓడిపోతాడండి. ఇవన్నీ శివలింగాలండి. మొత్తం మన దేశంలో ఉన్నవి, మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో, మన దేశంలో మొత్తం ఉన్న శివలింగాలు ఏర్పడిన గోకర్ణ అనేసి, ద్రాక్షారామము, అట్లాగా చాలా ప్రదేశాలు ఉన్నాయి కండి. అవన్నీ ఇక్కడ
పొందుపరిచి ఉంటారండి. అన్ని శివలింగాలు ఒక చోటే అవి రియల్గా ఎలా షేప్ అనేది ఉంటుందో అదే షేప్ తోటి ఇక్కడ నిర్మించారండి. ఇక్కడ నుంచి చూస్తే ఆ టెంపుల్ వ్యూ అనేది చాలా బాగుంటుందండి. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఏంటంటే రాజగోపురం అండి. మెయిన్ది రాజగోపురం అనేది చాలా ఎత్తుగా ఉంటుంది. దేశంలో కల్లా మన మొదటిది ఈ రాజగోపురం. ఈ రాజగోపురం ఎత్తు వచ్చేసేసి 249 అడుగులు ఉంటుందండి. దీని నిర్మించబడింది అంతస్తులు వచ్చేసి 25 అంతస్తుల్లో ఉంటుందండి. ఇది స్టార్ట్ చేసింది ఈ టెంపుల్ని 1990s స్టార్ట్ చేశారండి. పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి 1998 అయింది. దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ రాజగోపురానికి లిఫ్ట్ ఉంటుంది. ఈ లిఫ్ట్ చార్జ్ చేస్తారండి. మొత్తం 25 ఫ్లోర్స్ కదండి, మనల్ని 18 ఫ్లోర్ వరకే తీసుకెళ్తారు. అక్కడి నుంచి చాలా బాగుంటాయండి. మొత్తం 3 వ్యూస్ ఉంటాయి. ఒకటి వచ్చేసేసి సిద్ధేశ్వర సిటీ, నెక్స్ట్ వచ్చేసేసి ఆలయం, నెక్స్ట్ వచ్చేసేసి సి అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది. ఈ సైడ్ బ్యాక్ సైడ్ చాలా యాక్చువల్గా ఈ గుడి కట్టక ముందు మనకి మొదటిది వచ్చేసేసి
రాజగోపురం అండి. ఇది దీని ఎత్తు వచ్చేసేసి 243 అడుగులండి. ఇక్కడ ఉన్న శివుడి విగ్రహం కూడా దేశంలో కల్లా అతి పెద్దది, మొదటి విగ్రహం అండి. ఇది ప్రపంచంలో కల్లా 2వ ప్లేస్లో ఉంటుంది ఈ విగ్రహం. మొదటిది వచ్చేసేసి శ్రీలంకలో ఉంటుందండి. అలలు చాలా వస్తున్నాయండి ఇక్కడ సముద్రంలో. చాలా బాగుంది చూడటానికి, ప్లేస్ కూడా చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఇది మొత్తం ఒక పర్వతం అండి. పర్వతాన్ని అలా నిర్మించారు. నైట్ టైంలో వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ, లైటింగ్ అంతా. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, ఆ బ్రిడ్జ్ కూడా మనీ పే చేసి వెళ్ళాలి. అది వచ్చేసేసి మనిషికి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. Watch and subscribe my channel. Okay, bye.